వహిస్తున్న కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ బండి సంజయ్ గారికి కూడా ఈ ప్రాంతం పైన విపరీతమైన ప్రేమ పుట్టుకొచ్చింది. ఎప్పుడు లేని ప్రేమ పుట్టుకొచ్చింది. ఇలా అధికారంలో ఉన్నప్పుడేమో అధికార మదంతో ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారికి ఇక్కడ సమస్యలు గుర్తుకు రాలే. ఇక్కడ సమస్యల గురించి పట్టించుకున్న పాపాన పోలే. ఇవాళ ఎంతసేపు పైన పటారం లోన లొటోరం మాదిరిగా ప్రభుత్వాన్ని పరిపాలించి మింగ మెతుకు లేకున్నా మీసాలకు సర్పంగా ఉన్న చందంగా ఇవాళ ప్రభుత్వ పరిపాలన కొనసాగించి రాష్ట్రాన్ని అప్పులమయం చేసిన వాళ్ళ రాష్ట్రాన్ని దివాలా తీయించిందే కాకుండా ఈ ప్రాంతంలో నేత వృత్తిని నమ్ముకొని ఇవాళ జీవనాన్ని కొనసాగిస్తున్న చేనేత పరిశ్రమను కూడా కుంటుపడదీసి ఇలా దివాలా తీసి ఏకపక్ష నిర్ణయాలతో ఇక్కడ సిరిసిల్లలో ఏదైతే తరతరాలుగా తన జీవన విధానాన్ని కొనసాగిస్తూ చేనేత వృత్తిని నమ్ముకొని జీవన విధానాన్ని కొనసాగిస్తున్న వారి బ్రతుకులు కూడా ఇలా చీకట్లమయం చేసిన ఘనత ఎవరికి దక్కిందయ్యా అంటే గౌరవ కేటీఆర్ గారికి అని చెప్పక తప్పది. వాళ్ళ బతుకమ్మ చీరల పేరిట సిరిసిల్ల పద్మశాలిల బతుకును బజారు పాలు చేసి ఇవాళ ఇలా ఆగం చేసిన ఘనత కూడా వారికే దక్కింది. అలా గత 7 సంవత్సరాల నుండి బతుకమ్మ చీరల పేరిట ఇక్కడ బతుకమ్మ చీరలు తెలంగాణ ఆడపడుతులకు బతుకమ్మ చీరలు అనే ఒక ఉద్దేశం కొద్దీ ఏదైతే బతుకమ్మ చీరలు నేయించిందో దాని పుణ్యమా అని చెప్పి సిరిసిల్ల పట్టణంలో ఉన్న చేనేత పరిశ్రమ అంతా కూడా కుంటుబడి కేవలం అది కొంతమంది చేతుల్లోనే కేంద్రీకృతమై ఇక్కడ అనాదిగా వస్తున్న చేనేత పరిశ్రమ ముఖ్యంగా కాటన్ పరిశ్రమ అంతా కూడా ఉంటపడిపోయింది. వాళ్ళ బతుకమ్మ చీరలు ఈ ప్రాంతంలో మొదలు పెట్టినప్పుడు సిరిసిల్ల పట్టణంలో ఇంచుమించు 37,000 నుంచి 38,000 పవర్ నుంచి ఉండేటి. ఇవాళ ఇవి వచ్చిన తర్వాత మ్యాథ్స్ సొసైటీలు పుట్టుకొచ్చినాయి, ఎస్ఎస్ఐ యూనిట్స్ పుట్టుకొచ్చినాయి. ఇవన్నీ పుట్టుకొచ్చి ఎవరి దగ్గర మరమగ్గా లేకున్నప్పటికీ కూడా వారికి బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చి ఇలా బతుకమ్మ చీరను నేయించి ఇలా కమిషన్ల కక్కుర్తి కొరకు కొట్టి ఇలా ఇక్కడ నేత పరిశ్రమను అంటే ముఖ్యంగా కాటన్ పరిశ్రమను దానికి అనుబంధంగా ఉన్న ఇవాళ డయ్యింగ్ పరిశ్రమను ఇవాళ సర్వనాశనం చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే కేటీఆర్ అని చెప్పక తప్పదు. ఆయన ముఖ్యమంత్రి రాష్ట్రం మొత్తం కూడా ఆయన మంత్రిత్వ శాఖ కేవలం ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి, జౌళి శాఖ మంత్రి అయినప్పటికీ కూడా అన్ని మంత్రి వర్గాలను కూడా తన గుప్పిట్లోనే పెట్టుకొని ఒక ఏలిన మంత్రి గారు పాపం ఇక్కడ బతుకమ్మ చీరలకు రావాల్సిన డబ్బులు ఎవరైతే ఆరుగాలం కష్టపడి తమ చెమటోర్చి బతుకమ్మ చీరలు నేస్తే వాళ్లకు బిల్లులు చేయించిండు, టోకెన్లు ఇచ్చిండు, కానీ వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేసిన మర్చిండి. అంటే ఇవాళ ఈయనొచ్చి మళ్ళా నక్క వినయాలు ప్రదర్శిస్తూ ఇవాళ కొంగజపాలు చేస్తూ ఇవాళ నేను మీకు డబ్బులు రాకుంటే నేను ప్రభుత్వం మెడలు వంటి నేను ఇప్పిస్తానని చెప్పి ఇలా బీరాలు పడుతుంది. ఇవాళ నిజంగా కూడా చేతనైతే చేవ ఉన్నట్టయితే అప్పుడు డబ్బులు ఎందుకు వేయలేదో ఒకసారి ఆయనకైనా ఆత్మవిమర్శలు చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా దాంతోపాటు కేవలం ఆ డబ్బులను ఎర్రగా చూపించి మీకు బకాయిలు వస్తాయో రావని చెప్పి భయపెట్టించి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి ఇలా రాజకీయ అవసరాలకు వాడుకొని ఆయన పబ్బం గడుపుకున్నాడు తప్ప వాళ్ళపైన ఎటువంటి ప్రేమ లేదని చెప్పి ఇలా తేటతెల్లం అయిపోయింది. అలా ఇప్పటికైనా ఈ ప్రాంతంలో సిరిసిల్ల బిడ్డలు, ముఖ్యంగా సిరిసిల్ల పట్టణం బిడ్డలు ఆయన ప్రేమ ఎటువంటిదో సిరిసిల్ల పట్టణం పైన ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పి వారందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ మున్సిపల్ శాఖ మంత్రి ఆయనే హయాంలో ఇవాళ మున్సిపాలిటీ వాళ్ళు ఇంచుమించు 160 కోట్ల రూపాయల బకాయి ఎలక్ట్రిసిటీ బిల్లులు ఇవాళ అప్పుండి ఇవాళ అభివృద్ధి చేసిన అంటాడు. మరి అభివృద్ధి ఎక్కడ చేసిండో ఒకసారి చెప్పాలి. ఇలా మున్సిపాలిటీ శాఖ వారు, సిరిసిల్ల మున్సిపాలిటీ వారు ఇలా కరెంటు బిల్లులు కట్టకపోవడమే అభివృద్ధి ఒకసారి చెప్పాలి. ఈ సిరిసిల్ల మున్సిపాలిటీని స్వయం సమృద్ధిగా చేసినట్టయితే ఈ 7 విలీన గ్రామాలను కలిపిన తర్వాత స్వయం సమృద్ధి జరుగుతుంది, ఈ పట్టణం విస్తరిస్తుంది, దీని రెవెన్యూ పెరుగుతుంది, దీని ద్వారా వచ్చే డబ్బులతోనే పట్టణాన్ని నేను అభివృద్ధి చేయొచ్చని చెప్పి ఆ రోజు బీరాలు పలికి ఇవెందరూ వ్యతిరేకించినప్పటికీ కూడా
ఆ 7 గ్రామాలను విలీనం చేసి మరి ఆ రెవెన్యూ ఎక్కడ పోయిందో ఇవాళ చెప్పాలి. ఇవాళ కరెంటు బిల్లులు కట్టకపోతే నిన్న మొత్తం ఇవాళ సిరిసిల్ల పట్టణం అంతా కూడా అంధకారమైంది. మీ అందరూ కూడా తెలిసి ఇవాళ ఈయనే నేను పరిపాలించిన బంగారు తెలంగాణ చేసినాం, స్వచ్ఛ తెలంగాణ వచ్చింది, స్వచ్ఛ సిరిసిల్ల అయింది, ఇలా అభివృద్ధి పథంలో సిరిసిల్ల పట్టణాన్ని చేసినాం అని ఇక్కడ ఉన్న కొంతమంది సన్నాసులు కూడా మాట్లాడుతుంది. ఇలా మరి వారి అభివృద్ధి ఇదే అని ఒకసారి ఇలా మీరు దానికి సమాధానం చెప్పాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఇలా నేను డిమాండ్ చేస్తున్నా. దాంతో పాటు ఇలా సిరిసిల్లలోని స్ట్రీట్ లైట్లనే బంద్ చేయకుండా కాకుండా సిరిసిల్లలోని పాఠశాలలకు కూడా నిన్న కరెంటు కట్ చేయడం జరిగింది. ఇవాళ బిల్లులు కట్టలేని దయనీయ స్థితిలో అప్పుల ఊబిల్లోకి రాష్ట్రాన్ని నెట్టి ఇవాళ అవాకులు చెవాకులు పేలుతూ ఇవాళ ముసలి కన్నీరు గారుస్తున్నారు. ఇవాళ అవాకులు చెవాకులు పెట్టి ఇవాళ ముసలి కన్నీరు గారుస్తున్నారు కేటీఆర్ గారు. వారికి వత్తాసు పలుకుతూ ఇవాళ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ గారు, ఇవన్నీ కూడా ఇక్కడ 20,000 మంది కార్మికులు ఉన్నారట. అయ్యా బండి సంజయ్ గారు, ఒక్కసారి వస్తే నేను చూసి ఇక్కడ ఎంతమంది కార్మికులు ఉన్నారు. కేవలం ఇక్కడ ప్రత్యక్షంగా ఈ వృత్తిపైన ఆధారపడ్డ వాళ్ళు దేనికంటే దానికి రెడీనని. ఇవాళ కార్మిక సంఘాలతో మాట్లాడదామా, ఇవాళ పవర్ లూమ్ సెక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదామా, ఈ పవర్ లూమ్ ఆగిపోవడం వల్ల 20,000 మంది రోడ్డున పడ్డని చెప్పి మాట్లాడుతుంది. ఇవాళ ఎంపీగా ఉన్నాడు, వారి ప్రభుత్వం అధికారంలో కేంద్రంలో ఉంది. ఇవాళ ఆయన కూడా